గురువుగారు, ధనాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి నిలవదు అని అంటారు. ధనాన్ని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఏ రకంగా నిలవకుండా ఉంటుంది? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అసలు? మనం ధనాన్ని ఒక్కదానే లక్ష్మీదేవి అనుకోవటం వలన ఇటువంటి ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి. లక్ష్మీదేవి కేవలం మనం అనుకునే వెండో బంగారమో రాగో లేకపోతే ఇండియా రూపాయో అమెరికా డాలరో కాదు. ఒక అద్భుతమైన జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఒక ప్రతిభ ఉంటే అది లక్ష్మి. ఒక రైతు ఒక పొలం అద్భుతంగా పండిస్తే మిగతా వాళ్ళందరికంటే కూడా అతనికి 100 బస్తాలు పండినాయి అనుకోండి, అది లక్ష్మి. ఇట్లా అనేక విధాలుగా లక్ష్మీ స్వరూపం ఉంటుంది. సమస్తము లక్ష్మీ స్వరూపం. ఈ ధనం ఇవ్వటం అంటే విద్యాధనం. ఒక గురువు గారు ఆయన దగ్గర బోల్డు లక్ష్మి ఉంది అంటే ఏమిటి? ఆయన అన్ని శాస్త్రాలు చదివాడు, ఆయన చక్కగా చెప్పగలడు. కాబట్టి ఆయన బాధ్యత ఏమిటంటే చెప్పాలి. విద్యాధనం ఒకరికి ఇవ్వాలి. నా దగ్గర నేను ఎవరికి ఇవ్వను, ఎవరికి చెప్పనంటే నువ్వు బ్రహ్మరాక్షసుడు వైపు పుడతావు అని శాపం కూడా చెప్పారు. మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకి చెప్పకపోతే అది ఒక పాపం, బ్రహ్మరాక్షసుడు అయిపోతామని చెప్పారు. కాబట్టి ధనాన్ని పంచిపెట్టడాన్ని దుర్వినియోగం చేయొద్దని అర్థం. ఇందాక ధనం పంచిపెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోవటం అనేది ఏదో మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైందని బట్టి, ధనాన్ని అంటే నీ దగ్గర ఉండే వెండి బంగారం రూపాయలు ఇటువంటి వాటిని ఇదివరకు పంచిపెట్టడం ద్వారానే బతికేవాళ్ళు. మన ఇంట్లో బట్టలన్నీ ఉతకడానికి సంవత్సరం అంతా ఒకళ్ళు వస్తే ఆ పండిన పంటలోంచి ఒక బస్తా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మన ఊరికి వెళ్ళడానికి మధ్యలో రేవు దాటాలంటే ఆ పడవ నడిపే అతనికి సంవత్సరం అంతా ఒక బస్తా అతనికి ఇచ్చేవాళ్ళు. ఇట్లా మనకు పండిన పంటని అందరికీ ఇచ్చేసేవాళ్ళు, ధాన్యం ఇచ్చేసేవాళ్ళు అనుకోండి. అమ్మో నా ధాన్యం నేను ఎందుకు ఇస్తాను అంటానికి అందరూ అట్లా బతికేవాళ్ళు. నేను ఒక్కడనే కాదు, నా పంటతో ఊళ్ళో అందరూ బతకాలి. మన ఇంట్లో వండుకోవడానికి 4 కొండలు కొన్నాం ఒక ఆయన దగ్గర. ఆ కొండలు కొనడానికి డబ్బులు ఇవ్వటం కాదు, అతనికి ఒక మూట ధాన్యం. అంతా ఇదే జరిగేది. కాబట్టి నేను చదువుకున్నది నీకు చెబుతున్నాను. కాబట్టి అంతా ఇటువంటిదే జరిగేటువంటి ఆ రోజుల్లో సిస్టమ్. దీన్ని మీరు బార్టర్ సిస్టమ్ అనండి, ఏ పేరు పెట్టినప్పటికీ కూడా ఈ విధంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది, తిరగాలి. అందువలన అట్లాంటి ఇవ్వటం వలన చేయించాలంటారని కానీ అటువంటిది ఏమి అనుకోవద్దు. సంపద అనేక విధములుగా అందరికీ మారుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సంపద కూడా ఒక శక్తి కనుక శక్తి ఎప్పుడు కూడా రూపాంతరం చెందుతుంది కానీ నశించదు అని చెప్తారు. అదేవిధంగా అమ్మవారు లక్ష్మీదేవి కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది అనే భావన ఉంటే మనకు దుఃఖం ఉండదు.